ఇజ్రాయెల్ని ఏమీ చేయలేకపోతుంది హమాస్. హమాస్కి మిత్రులైనటువంటి హౌతీ, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి భయపెట్టి, ప్రపంచాన్ని భయపెట్టి ఇజ్రాయెల్ని కంట్రోల్లో పెట్టడం కోసం అని చెప్పేసి ఓ నాటకం ప్రారంభించారు. అది హౌతీలు టేకప్ చేశారు. యెమెన్ నుంచి హౌతీలు ఆ దారిలో వాళ్ళు సముద్రానికి ఆనుకుని ఉండటంతో ఆ దారిలో వెళ్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. మొదట్లో ఇజ్రాయెల్కి వెళ్తున్న నౌకలు అని చెప్పారు, ఇజ్రాయలీ నౌకలు అన్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్కి వెళ్తున్న నౌకలు అన్నారు. ఆ తర్వాత అన్ని నౌకల మీద దాడులకు పాల్పడటం ప్రారంభించారు. మొన్ననే 50 వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడ్డారు. ఆ సందర్భంలో భారతదేశం కూడా మన యుద్ధ నౌకల్ని సముద్రంలోకి పంపించింది. మన వాణిజ్య నౌకలకి అండగా ఉంటూ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అమెరికా, యూరప్ దేశాలు కలిసి ఒక టీంని ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే మన పక్కనున్న శ్రీలంక కూడా అందులో చేరింది. మనమైతే ఆ టాస్క్ ఫోర్స్లో చేరలేదు. మన వాటి రక్షణ వరకు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అమెరికా, యూరప్ దేశాలు ఓ పక్కన అక్కడ ఉన్నా సరే కావాలని వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి హౌతీల మీదకి పెద్ద ఎత్తున దాడులకు దిగినాయి అమెరికా, బ్రిటన్ కలిసి. ఒకే రోజున దగ్గరగా 70కి పైగా దాడులకు పాల్పడ్డాయి. హౌతీ తీవ్రవాదులకి ఎడతెరిపి లేని, ఒక రకంగా చెప్పాలంటే నిద్రలేని రాత్రుల్ని మిగిల్చారు. రాబోయేటువంటి ఓ 2-3 ఏళ్ళు గుర్తుపెట్టుకోదగినంతటి దాడి చేశారు. అయితే ఈ దాడి జరిగే ముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మాట్లాడారు. ఇట్లా దాడి చేయబోతున్నాం, మీ సపోర్ట్ కూడా కావాలన్నటువంటిది. మీరు చేసేటువంటి దాడికి మౌలికంగా మేము మద్దతు ఇస్తున్నాం, అయితే మేము ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయం అన్నటువంటి విషయాన్ని మోడీ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో హౌతీ తీవ్రవాదుల దుశ్చర్యలని ఖండించారు.